హలో ఆ, మేడం, వినిపిస్తుందా మేడం? వినిపిస్తున్నది. అక్కడ ఏంటంటేనండి, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకుంటూ ఉంటే అందరినీ అవగాహన మేడం. చేసుకుంటాం కదా. ఆ మనస్సు తీరుతెన్నులు అవగాహన అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి అవగాహన లేకే మిస్అండర్స్టాండింగ్స్ వెళ్తున్నాయి. ఈ అవగాహన అన్నది జీవితంలో అన్ని సమయాల్లో అవసరమే. కానీ అట్లా ఎదుటి వ్యక్తి నుంచి వచ్చినప్పుడు ఆ పెయిన్ టచ్ అవ్వడానికి చూస్తుంది మేడం. ఎప్పుడైతే ఈ థాట్ అనేది అక్కడ అడ్డుకట్టే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మేడం. నాకు ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీరు చెప్పిన ఆ మాట అనేది అక్కడ అడ్డుకట్ట వేసింది. అంటే ఆ మాట నన్ను ఆ పెయిన్ నా దగ్గరికి రాకుండా చేసింది. అవును. ఇలాంటివి అంటే కొన్ని వర్డ్స్ వినండి, కొన్ని అక్కడ ఏంటవుతోందంటే మనం వాళ్ళ స్థితిని అవగాహన చేసుకుంటున్నాం కదా. అది అంతకంటే చెప్పారు మేడం. ఎక్కువగా నాకు అదే ఉండలేరు. క్లాస్ చేసింది. వాళ్ళు అలాగే ఉంటారు అవునవును. అని అవగాహన చేసుకున్నప్పుడు హత్య లేదు. వాళ్ళని మనం అవగాహన చేసుకో. ఇప్పుడు ఒక వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించి మన ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఆ వ్యక్తి పిచ్చివాడని అవును తెలిసింది మేడం. అనుకోండి, మనం హట్టం. ఎస్ మేడం, అది ఎగ్జాక్ట్ గా నేను ఫేస్ చేశాను. ప్లస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు చాలా పర్ఫెక్ట్నెస్ వస్తుంది మేడం. విన్నప్పుడు కంటే కూడా విన్నప్పుడు జస్ట్ అది టచ్ అవుతుంది, కానీ అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇంకా మనసుకు అతుక్కుపోతుంది అనమాట. అంటే అట్లా అది ఇంకా మనలో లీనమైపోతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది అనుపమ గారికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పాను మేడం. ఇప్పుడు అనుపమ గారు రాలేదు, ఇంకాను వస్తారో లేదో. అదండి, అంటే కరెక్టే కదా ముఖ్యంగా మేడం. ఎక్కడైనా అవగాహనేనండి. అది మన్ని మనం అవునవును. అవగాహన చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనస్సు ఒక్కటే అందరూ అవగాహనలోకి వస్తారు మనకి. మనం అదే మేడం, లోతైన అది అవగాహన. సెల్ఫ్ అది కొంతమందికి ఉంటుంది. సెల్ఫ్ అవగాహన అనేది మాకు మాలాంటి వాళ్ళకి ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి చెప్పిన సెంటెన్సెస్ అవి యూజ్ అవుతూ ఉంటాయి మేడం డైలీ రొటీన్ లైఫ్ లో. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన ఈ రోజు ఏంటంటేనండి, టాపిక్. వాళ్ళు ఏదో మన ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక కండిషనింగ్కి లోనైపోతున్నాం మనం. వాళ్ళకి ఎప్పుడు మనం ముఖ్యం కాదు, మనకి మనం ముఖ్యం. అందుకనే ఇక్కడ అవునవును మేడం. బాధపడేది ఏంటి అసలు అనేది కూడా మనం, అది కూడా చాలా లోతుగా తెలుసుకుంటే నా మనస్సు నేను, నా శరీరం నేను అన్న గట్టి ఐడెంటిఫికేషన్లో జీవిస్తున్నాం. అవునవును ఎంత మేడం. ఐడెంటిఫికేషన్ ఉంటే అంత బాధపడతాం. అవునవును మేడం. చాలా అంటే ఇలాంటివి యూజ్ అవుతాయి. అంటే మనకు మనం పాస్ట్ ఫ్యూచర్ తీసేస్తే ప్రజెంట్ లో మనం హ్యాపీగా ఉన్నామా లేదనేది ముఖ్యము. అవును. అది కొంచెం చాలా మంచిగా చాలా అర్థమైంది మేడం. అంటే ఇది మెయిన్ డైలీ లైఫ్ కు యూజ్ అయ్యే టాపిక్ మేడం. చాలా బాగా అర్థమైంది. ఉమ్. థ్యాంక్ యూ అసలు వెరీ మచ్ కృష్ణమూర్తి మేడం. గారు చెప్పేవన్నీ మన నిత్య జీవితంలో మనం ఏదైతే పట్టించుకోకుండా వదిలేసామో, వాటిని దృష్టి పెట్టలేదో అవి క్లియర్ చేస్తున్నారు మనకి. మనం అనుకోకుండా అవునవును ఆదర్శాలు మేడం. ఉంటే గొప్పదనుకుంటాం. ఆదర్శాలు మనం ఏ విధంగా చేస్తున్నాయి అనే సంగతిని మనం ఆయన చూపించారు. అవునవును మేడం. చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ కొంచెం అర్థం కానట్టే అనిపించింది, కానీ చెప్తూ ఉండంగా అది క్లియర్ గా అంటే మన డైలీ రొటీన్ లైఫ్ లో సెట్ అయ్యింది మేడం. ఉమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే. ఇంకెవరైనా, అంటే అనుపమ్ గారు రాలేదు, అయితే ముగించేద్దాం. రాంభద్రి గారు ఏమైనా అడుగుతారా? ఓకే, అయితే ముగించేద్దాం. ఏం లేదు మేడం. అంటే అంటే చెప్పండి. ఒక్కటే అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఆ, గతంలో నుంచి ప్రజెంట్ త్రో జంప్ అవుతున్నాం. అదొక్కటి ఆ, వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఇంకొకటి ప్రెజెంట్ ఏంటంటే అని కూడా మనం గతంతో నింపేస్తున్నాం. ప్రెజెంట్ అన్నదాన్ని వదిలేస్తున్నాం. ఆ, ఆ, అంటే అదొకటి. ప్రతి ఇంకొకటి ఆలోచన గతం యొక్క ఫలితంగానే చేస్తున్నాం. అది మనం చూడగలగాలి. ఆ, అది ఇంకొకటి ఏంటంటే ఏదైతే నా కారు, నా నా ఇల్లు, ఏదైతే ఆ దృష్టి ఉందో ఆ దృష్టిని ఏదైతే మనసు, ఆ, ఈ దేహము ఈ స్థాయిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్ గా అన్ని ఆ, అవగాహనకి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మనసు అనేది ఏదైతే ఉందో నేను అని ఐడెంటిఫై అవుతున్నాం కదా, అది అది నా మనసు అంటున్నాం కానీ నేను కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఒక టూల్. మనసు కూడా ఒక టూలే, ఈ దేహం కూడా ఒక టూలే. ఆ, వీటికి
వీటికి అతీతంగా నేను అనేది ఉంది అనేది గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏమోని ఏం చేస్తే అనేది కండిషన్ అయిపోవడం కాదు, ఆటోమేటిక్ గా ఉమ్, అవగాహన అయితే కరెక్ట్ యాక్షన్ వచ్చేస్తుంది. అవును మేడం. నేను ఊరుకుంటే మంచిది, నేను మాట్లాడితే మంచిది, ఇవన్నీ కూడా ప్రీ కండిషన్స్. ఆ, ఏది రైట్ కాదు, ఏది అన్ని రైటే. ఏ టైంకి ఆ పరిస్థితిని అవగాహన చేసుకోవడం వల్ల రైట్ యాక్షన్ వస్తుంది. అవును మేడం. ఇంకెవరో వచ్చారు మేడం, టివి రమణ గారు. రమణ గారు ఎవరండి, మాట్లాడతారా? ఈరో- ఈ రోజు రమణ గారు ఎవరు యాడ్ అయ్యారు? ఓకే, మనకి అర్థం అవుతే అతనే మాట్లాడతారు. మనం అర్థం చేస్తే అంటే ఇప్పుడే కదా వచ్చారు, అందుకని అండి ఈ ఓకే గతం మేడం. అనేది మనకి ఎంతలాగా మనం అంటే మనల్ని మనం చూసుకుంటే మన ప్రతి ఆలోచన గతం ఫలితమే, గత జ్ఞానంతో బేస్ అయ్యే ఉంటున్నాయి. అది మనం అది ముందు అది అవును. అర్థం చేసుకోవాలి. మన ప్రెసెంట్ అంతా ఉమ్, గతంతోటే ఉంది. అవును మేడం. దానివల్లే మనకి ఓకే మేడం. సంఘర్షణ లేదు. ఉమ్, రమణ గారు మీరు ఒకసారి మాట్లాడతారా? అయితే ముగించేద్దామా? ఇప్పుడు ఇంకా ప్రశ్నలు అనేవి లేవు గనక ముగించేద్దాం. ఓకే మేడం.